సార్, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ రెండోసారి వేసవికాలం వచ్చిందా అనిపిస్తోంది. అంటే వర్షాకాలంలో కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూనే ఉన్నాయి. అంటే ఇది కేవలం ఎల్నినో ప్రభావమే అనుకోవచ్చు సార్. ఎస్ అండి, ఇప్పుడు భారతదేశంలో రెండవ వేసవికాలం ఇది అందరికీ సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అనమాట. ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ ఒక హిందూ పేపర్లోకి వెళ్ళి అక్కడ ఇన్సాట్ శాటిలైట్ ద్వారా వచ్చిన ఐఎండి ఇచ్చిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన హిందూ పేపర్లో ఒక్కసారి ఇండియన్ వెదర్ రిపోర్ట్ ఒక్కసారి చూస్తే ఒకటి అర్థమవుతుంది. ఈ మంత్ ఇప్పుడు జూలై మిడ్లో ఉన్నాం. జూలై మిడ్ అంటే భారత ఋతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకిన తర్వాత జూన్ 1 నుండి జూన్ 5, 10 ఇలా జూలై ఎండింగ్కి జూలై 15వ తారీఖు దేశమంతా విస్తరిస్తే 32 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాలు ఇండియన్, అరేబియా, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్లు అన్నీ వెళ్ళి ఢిల్లీ, నార్త్ వెస్టర్న్ ఇండియాలో ఉన్న పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తర్వాత అదేవిధంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, జమ్మూ అండ్ కాశ్మీర్ అంతా కవర్ చేయాలి. అంటే ఏంటి, ప్రస్తుతానికి భారతదేశం అంతా ఋతుపవనాలు ఉండాలి. భారతదేశం అంతా ఖరీఫ్ సీజన్ నడుస్తుంది అనమాట. అద్భుతమైన సీజన్, ఎవ్వరూ ఖాళీ ఉండరు. ఈ టైంలో ఎప్పుడు భారతదేశంలో ఎలక్షన్ కూడా పెట్టరు, ఎందుకంటే ఎప్పుడు ఖరీఫ్ సీజన్ కాబట్టి. అన్ని పండగలు ఈ ఖరీఫ్ సీజన్ తర్వాత వస్తాయి. అందువల్ల ఇండియా ఈజ్ మాన్సూన్స్ ఈజ్ ఇండియా అంటారు. ఇండియా అంటేనే ఋతుపవనాలు లేకుండా భారతదేశాన్ని ఊహించుకోవడం కూడా అసంభవమే. భారత సంస్కృతిని కూడా ఊహించుకోలేం. అటువంటి ఋతుపవనాలు 150 సంవత్సరాల్లో అంటే రికార్డెడ్ వెదర్ హిస్టరీలోనే మనల్ని చాటేస్తున్నాయి. అందరూ ఒకటి అనుకుంటారు, ఇప్పుడు చూడండి జూలైలో సమ్మర్ ఏంటి, జూలైలో వేసవికాలం వచ్చిన టెంపరేచర్స్ వస్తున్నాయి. ఎంత టెంపరేచర్స్ అంటే 40 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ రోజు వెదర్ రిపోర్ట్ చూస్తే అన్ని 37, 38 యావరేజ్ కనపడుతున్నాయి. కొన్ని సిటీల్లో 40 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇప్పుడు ముఖ్యంగా మదురైలో 40 డిగ్రీ సెంటిగ్రేడ్ అసలు ఉండకూడదు. ఇప్పుడు యూపీ ఈ ప్రాంతాల్లో 40, 45 డిగ్రీల సెంటిగ్రేడ్ కూడా వెళ్తుంది, రాజస్థాన్ డిజర్ట్లో. అంటే ఏంటంటే సమ్మర్ కంటే అత్యంత డేంజర్ అనమాట. ఎందుకంటే మే నెలలో, ఏప్రిల్ నెలలో టెంపరేచర్స్ వస్తే అక్కడ ఆర్ద్రత ఉండదు, గాలిలో హ్యూమిడిటీ, కాబట్టి అంత డేంజర్ కాదు. ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం లైట్గా వర్షాలు పడడం వల్ల ఎక్కడికక్కడ గాలిలో వాతావరణం తేమ ఉంది, ఆర్ద్రత ఉంది, హ్యూమిడిటీ ఉంది. ఈ హ్యూమిడిటీకి హై టెంపరేచర్ అవుతే దట్ విల్ బికమ్ ది బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ ది వైరస్ బ్యాక్టీరియా. అందుకే చూడండి కరోనా మళ్ళా ఇండియాలో విజృంభిస్తుంది. అందరికీ ఈ బాడీ టెంపరేచర్స్ అంటే ఆర్ద్రతతో కూడిన ఈ యొక్క టెంపరేచర్స్ ఉండడం వల్ల వెట్ బల్బ్ వెదర్ ఫెనోమినా వస్తుంది అనమాట. దాని ద్వారా చెమట పట్టి టెంపరేచర్ కూల్ అవ్వదు బాడీ. తద్వారా ఎన్నో వ్యాధులు వస్తాయి అనమాట, విపత్కరమైన వ్యాధులు. వృద్ధులు చనిపోవడం, చిన్నపిల్లలు స్కూల్లో కూడా కళ్ళు తిరిగి పడిపోవడం, ఇవి సంభవిస్తున్నాయి. విపత్కర పరిస్థితి, హెల్త్ డిజార్డర్ నడుస్తుంది ఇండియాలో. ఇప్పుడు ఇదంతా అందరూ ప్రజలు తమకు తామే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు హెల్త్ అడ్వైజరీ రిపోర్ట్లు లేవు. తేమ ఎక్కువ ఉంది, టెంపరేచర్స్ ఎక్కువ అవుతున్నాయి, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండని చెప్పే నాదుడే లేడు ఇండియాలో. ఇది ఒక ఆర్డర్. తర్వాత కరోనా మళ్ళీ ఎమర్జెన్సీ అవుతుంది, మళ్ళీ విజృంభిస్తుంది. అది కూడా BA.3.2 కాకోడా రేంజ్. అది చాలా డేంజరస్, డెత్ మోర్టాలిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు విపత్కర పరిస్థితిలో ఉన్నారు. రెండోది ఏంటంటే ఈ జూలైలో సెకండ్ సమ్మర్ వచ్చింది, మరో వేసవి కాలం, అత్యధిక ఉష్ణోగ్రతలు. దీనికి ఒకటే తోడు కాదండి. రెండోది ఏంటంటే ఈ అక్టోబర్, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో మళ్ళీ సూర్యుడు భారతదేశం మీదకి రాబోతున్నాడు. ఇది దక్షిణాయనం మొదలైంది, మనందరికీ తెలుసు. మార్చిన భారతదేశం నెత్తి మీదకి వచ్చి మళ్ళా భూమధ్య రేఖ నుంచి మళ్ళా వెనక్కి వస్తారన్నమాట, కర్కట రేఖ దాకా. అంటే ట్రాపిక్ ఆఫ్ కాప్రికార్న్ దగ్గరికి వెళ్ళి కర్కట రేఖ నుంచి మళ్ళా వెనక్కి వస్తాడు. దక్షిణ భారతదేశం మీదకి మళ్ళా నెత్తి మీదకి వచ్చేది అక్టోబర్ హీట్ అంటారు, దాన్ని సెకండ్ సమ్మర్ అంటాం. ఇప్పుడు ఇది జూలై నుంచి మొత్తం వేసవికాలం, అంటే అక్టోబర్ వరకే ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండబోతున్నాయి. ఎల్ నీనో వల్ల వర్షాలు లేవు. ఇప్పటికీ ఆల్మోస్ట్ 36% డెఫిషియట్ రైన్ఫాల్ ఉంది కొన్ని ప్రాంతాల్లో ఈ జూలైలోని. ఇంకా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో కూడా వర్షాలు ఉండే అవకాశం లేదు. ఈవెన్ ఈ ఎల్ నీనో ప్రభావం అందరూ అనుకుంటున్నట్టు కాదు. ఈ సూపర్ ఎల్ నీనో ప్రభావం 3 సంవత్సరాలు ఉండబోతుంది. ఎల్ నీనో మ్యాక్సిమం పీరియడ్ 3 years ఉంటుంది. మరి ఒకసారి నెలలు ఉంటుంది, ఒకసారి సంవత్సరం ఉంటుంది, ఒకసారి. కాకపోతే ఇప్పుడు గాడ్జిల్లా సూపర్ ఎల్ నీనో కాబట్టి దీని ప్రభావం 3 సంవత్సరాల దాకా ఉండే అవకాశం. వచ్చే సంవత్సరం రావు, తర్వాత రావు. ఇలాగా ఒక సంవత్సరం వర్షాభావం వస్తే తర్వాత రెండో సంవత్సరం సివియర్ కరువు అవుతుంది. మూడో సంవత్సరం వచ్చి అది ఒక దుర్భిక్షం, ఫ్యామైన్ అయిపోతుంది. ఫ్యామైన్ అంటే ఆ వర్డ్ దుర్భిక్షం, కరువు, ఇంకా తీవ్రమైన కరువు అనమాట. ఈవెన్ నీటి ఆవిరి కూడా మనకు దొరకదు. చెరువులు, రిజర్వాయర్లు వాటర్ ఇప్పుడే ఎండిపోతుంది. వచ్చే సంవత్సరం రిజర్వాయర్లో వాటరే ఉండదు నదుల్లో. తర్వాత పారడానికి కూడా ఉండదు. తర్వాత గ్రౌండ్ వాటర్, భూగర్భ జలాలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి చెట్లు, ఆకులు కూడా లేని పరిస్థితి అనేది
ఒకటి వస్తుంది. అదే డొక్కల కరువు. మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ డొక్కల కరువు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇండియాలో అందరూ ఈ విషయాన్ని మాట్లాడడం లేదు, నెత్తి మీదకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. ఈ డొక్కల కరువు వస్తే ఎలాగా ఈ మన ఆహార ధాన్యాలు మనకి FCCI దగ్గర, FCI వీటి దగ్గర ఒక సంవత్సరాలు సరిపోతాయి. మరి తర్వాత ఏంటి? ఇంపోర్ట్ చేసుకోలేం. ప్రపంచంలో 20% జనాభా, దారుణం, చెట్లు అన్ని ఎండిపోయే పరిస్థితి. మరి ఎలా? వ్యాధులు. దీన్ని తట్టుకోవడానికి ఇండియా వెంటనే ఆల్మోస్ట్ పార్లమెంట్ సెషన్లు, ఇప్పుడు పార్లమెంట్ లో కొట్టుకోవడానికి సిద్ధపడుతున్నాం. అపోజిషన్, రూలింగ్, డీలిమిటేషన్, జమిలీ బిల్లు, ఉమెన్ రిజర్వేషన్, వాటికంటే అత్యంత ప్రధానం కోట్ల మంది జీవితాలు ప్రభావం ఉన్నాయి. కోట్ల మంది జీవనోపాధి కాదండి, ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. కాబట్టి మళ్ళీ డొక్కల కరువులు అంటే వస్తే అది అవమానం ఘోరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలా తట్టుకోవాలనేది ముందే మనం ఏర్పాటు చేసుకోవడానికి ఒక కంటింజెన్సీ ప్లాన్ ఎందుకు ఉండకూడదు? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎందుకు మీట్ అవ్వకూడదు? పార్లమెంట్లో ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడకూడదు? ఒక మీడియా కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, అనలిస్టులు కానీ ఈ విషయాన్ని వార్నింగ్ ఇస్తున్నారు లైట్గా, కానీ తీవ్రత ఎక్కడా కనపడడంలే. ముందే హెచ్చరించే విధంగానే ఈ విషయం మీద నేను మాట్లాడుతున్నాను.